ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు చాలా చెప్పటి నుంచి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి, మీరు ఇంటర్ఫియర్ కావాలంటారు అప్పటి నుంచి. అంటే ఏం లేదు ఇప్పుడు బేసికల్లీ మనము చాలా దీర్ఘమైనటువంటి విశ్లేషణలు అవన్నీ చేస్తా ఉన్నాం. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే నేను సాధనట్లేదు, కానీ ది పర్పస్ బిహైండ్ ది ప్రాజెక్ట్, పర్పస్ బిహైండ్ దిస్ విజువల్ క్యాంపెయిన్, ఈ రెండు మనకు అర్థమవుతుంది కదా ఇవాళ. కాబట్టి సిబిఐకి ఇవ్వడంలో ఆంతర్యం ఏందనేది అనేక సార్లు చెప్పినాము. ఇప్పుడు ఇంకా టీఎంసీలు, ఈ టీఎంసీలు, ఆ టీఎంసీలు మనం ఆడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున ఆ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసిన తర్వాత ఏం జరిగిందో మనందరికి తెలుసు. కనీసం హెడ్ వర్క్స్ ఎక్కడ బిగిన్ కూడా చేయకుండానే కాలువలకు అడ్వాన్స్ ఇచ్చి డబ్బులు తీసుకున్నటువంటి రోజుల నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే ఆ ప్రాజెక్ట్ ని కనీసం ముందుకు తీసుకుపోలేని పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఎట్లా లాభిస్తాయి అనే విషయాన్ని అనేక సార్లు చెప్పిన తర్వాత ఇవాళ వాళ్ళ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ పర్టికులర్ కేసు ఇస్తూ వీకెండ్ బీఆర్ఎస్ పార్టీ ఇందో మినా దీంట్లో వేరేది కనపడేది ఏమీ లేదు. ఎన్ని లెక్కలు వేసినా, ఇటు అటు చేసి మాట్లాడినా, అటు ఇటు మా సంగప్ప గారు చెప్తున్నారు సిబిఐ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక సంస్థ. ఆన్ పేపర్ ఎస్ ఇట్ ఈస్, బట్ ఎంత స్వయం ప్రతిపత్తి ఉంది? సీఎం రమేష్ కేసు వస్తే ఎట్లా బిహేవ్ చేస్తుంది, లేకపోతే సుజనా చౌదరి సంబంధించిన కేసు వస్తే ఎట్లా బిహేవ్ చేస్తుంది, మిగతా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత సిబిఐకి ఇవ్వకుండా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇక్కడ సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మీరు హ్యాపీ ఉంటున్నప్పుడు సిబిఐకి ఇవ్వకుండా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే నేనేమంటున్నా, ఎవరు ఇన్వెస్టిగేట్ చేసినా అల్టిమేట్లీ ది గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు మెలైన్ కేసీఆర్ ఇమేజ్ లేదా టార్నిష్ కేసీఆర్ ఇమేజ్. అది ఇంపార్టెంట్, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం. వీళ్ళు చేసినా వాళ్ళు చేసిన పని అదే. కానీ సిబిఐని పదే పదే విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు వారు అడ్వకేట్ గారు చెప్పినట్లు కూడా రాహుల్ గాంధీ గారి స్థాయి నుంచి మొదలుపెట్టి అందరూ వాళ్ళు విమర్శించి వాళ్ళు అదే ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని, రేవంత్ రెడ్డి ఒక్క నిర్ణయం నేను అనుకోను, ఎంటైర్ కేబినెట్ కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసింది. దీని ఎంతో ఉన్నటువంటి బేసిక్ కాన్స్పిరసీ ఏంటనే విషయంలో ప్రజలకు ఎవరికి ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. హవెవర్ మేము కోర్టుకు వెళ్ళినాం, రేపు మళ్ళీ ఆ విచారణ ఉంది. ఏది ఏమైనా కానీ చట్టపరంగా, న్యాయపరంగా ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే ఈ కేసును ఎదుర్కొంటాం. బట్ అల్టిమేట్లీ పొలిటికల్ గా దెబ్బతీయడం అనే లక్ష్యమే కనబడుతుంది కాబట్టి దాన్ని కూడా ఆన్ గ్రౌండ్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. క్లోజ్ చేద్దాం చర్చను. సంగప్ప గారు ఫైనల్ కామెంట్. ఒకటి, సరే వాళ్ళు ఇప్పుడు ఆ బీసీ గోస్ కమిషన్ రిపోర్టే పెట్టొద్దు అసెంబ్లీలో అని చెప్పి కోర్టు పోయినందు, మీరు సిబిఐ లేకుండా స్టేట్ పోలీసు ఎంక్వైరీ చేస్తే మీకు ఓకేనా అంటే దానికి ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళు? మొదటిది, ఒకవేళ తప్పు చేయకపోతే మీరు ఏ కమిషన్ వేసుకోండి, ఏ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 100% వాళ్ళకి తెలుసు ఇందులో తప్పు జరిగింది, ఈ తప్పులో మేము దొరికిపోతామని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఊహించలేదు. ఇప్పుడు దొరికిపోతామన్న భయం పట్టుకుంది కాబట్టి వాళ్ళు అటు కోర్టుకు పోతున్నారు. ఇప్పుడు సిబిఐకి ఇస్తామంటే సిబిఐకి ఇవ్వద్దు అంటున్నారు. సరే, ఇక సిబిఐ విషయం మాడుతూ శ్రీధర్ రెడ్డి గారు చాలా చాలా విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆరోపణలు రావడం వేరు, అందులో ఆయన ఆ కేసులో నిందితుడిగా నిర్ధారించబడడం వేరు. మీరు చెప్పిన ఒకరిద్దరు నాయకులు ఆరోపణలు వచ్చి ఉండొచ్చు. చాలా మంది ఆరోపణల మీద అంటే వాళ్ళకు ఉన్నటువంటి దీని మీదే వాళ్ళు ట్రయల్ వరకు కొన్నిసార్లు జైల్లో కూడా ఉంటారు. అంత మాత్రం వాళ్ళు ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డప్పుడు అప్పుడు కూడా వాళ్ళని అంటాం మనం అనలేం కదా. సరే, ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిబిఐకి పోవడం అనేది కరెక్ట్. ఇది మేము ముందు నుంచి డిమాండ్ చేశాం. ఇది ఆలస్యమైంది, ఆలస్యమైనా సరే సిబిఐకి ఇచ్చారు. చూద్దాం, ఇందులో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కేవలము ఏమంటారు చెప్పండి. ఇందులో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇలా కేవలం ఒక లోకల్ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇన్వాల్వ్ అయ్యలేదు. చాలా డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీనికి సిబిఐకి ఇవ్వడం వల్ల కరెక్ట్ అనేది మేము ముందు నుంచి చెప్తున్నాం. మేము ఆ విషయంలో దాన్ని స్వాగతిస్తున్నాం, అంటే ఇవ్వడమే కరెక్ట్ అని చెప్తున్నాం. రెండవది,
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముందు నుంచి ఇంత జరిగినా కూడా నిన్న అది ఇప్పుడు సరే ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఏంది అని నిన్న ఆల్రెడీ అసెంబ్లీలో చాలా విపరీతంగా సుదీర్ఘంగా చర్చ జరిగింది. హరీష్ రావు గారు చెప్పారు, మా గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పింది, మా బీజేపీ వాళ్ళు ఇప్పుడు హరీష్ అనే మా పాల్వాయి హరీష్ అని చెప్పింది. అక్కడ మేడిగడ్డ నుంచి తుమ్మిడట్ నుంచి మేడిగడ్డకి వచ్చేవారు నీళ్ళు ఎక్కడి అని చెప్పి సరే తిన్న వాగుల పేర్లు కూడా అన్ని చదివినారు. ఆ వాగులలో వచ్చే నీళ్ళెంత ఇంత లెక్క ఎంత పెద్ద పెద్ద 2-3 వాగుల పేర్లు మా హరీష్ అక్కడ పుట్టి పెరిగిన అక్కడనే ఉంటాడు ఆయన. ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు ఇప్పటికైనా. అక్కడ ఎన్ని వాగులు వచ్చి కలుస్తున్నాయి, ఎన్ని పెద్ద వాగులు వచ్చి కలుస్తున్నాయి అనే విషయం హరీష్ అన్న పాల్వాయి హరీష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఇందులో అవినీతి జరిగింది వాస్తవం. ఈ రోజు కవిత గారు చెప్పింది కూడా అదే మాట, అవినీతి జరిగిందనే విషయాన్ని ఆమె కన్ఫర్మ్ చేశారు. తర్వాత వీళ్ళు ఇప్పటికైనా వీళ్ళు తప్పు చేయకపోతే ధైర్యంగా ఇప్పుడు సిబిఐకి ఇచ్చినంత మాత్రం రేపే గుంజుకోపోయి జైలు వేస్తారా? ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీలో వీళ్ళు తేలుతాడు కదా తీసుకుపోయి జైలు వేసేది. సిబిఐ కోర్టు కూడా ట్రయల్ అవుతుంది. శరత్ గారు ఫైనల్ కామెంట్. నేను ఒకటి అంటున్నానండి, రేవంత్ రెడ్డి గారు పిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు కోకాపేట భూముల విషయంలో కూడా సిబిఐ డైరెక్టర్ను కలిసి డైరెక్ట్ గా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇట్లా భూ కుంభకోణాలు చాలా జరిగినాయి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టినారు, ప్రజాధనం వృధా అయింది అని చెప్పేసి ఇట్లాంటి అన్ని స్కాండల్స్ ని సిబిఐకి అప్పగించి ఒక నిజాయితీ గల ఎంక్వైరీ జరిపిస్తే ఐ విల్ అప్రిషియేట్. అంతేగాని సెలెక్టివ్లీ పొలిటికల్ వెండటాతోనో లేదా పొలిటికల్ ఓవర్ టోన్స్ తోనో చేసేదాన్ని ప్రజలు హర్షించారని నా వాదన. దయాకర్ గారు, అసలు కాళేశ్వరం అవినీతి జరిగిందని మా శరత్ అనుకుంటుండా? ఖచ్చితంగా ఫస్ట్ చెప్పిందే మేము, అందరికంటే ముందు అరిచిందే మేము, మీకంటే ముందు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం విషయంలో బయటికి వచ్చి గవర్నమెంట్ పోస్ట్ రిజైన్ చేసి వచ్చి కాళేశ్వరం అంతా ఫ్రాడ్ ఈ రకంగా చేసినారు, చాలా మంది అవినీతితో చాలా డబ్బులు సంపాదించినారని మొట్టమొదట మొత్తుకున్నదే నేనన్నా. ప్లీజ్. కాబట్టి ఎవరు అవినీతి పరులైనా ఎవరైనా సరే, మీతో సహా నేనైనా సరే, అవినీతి బతుకొద్దు. అది కాంగ్రెస్ ఫిలాసఫీ. మీరు మా మీద విమర్శలు చేసినా మేము వ్యతిరేకించాం, కానీ అవినీతిని సహిస్తే మాత్రం తెలంగాణ సహించదు. ఎందుకంటే తెలంగాణ గత కొన్ని దశాబ్దాలుగా మోసపోతున్నది, ఇంకా మోసపోయే ప్రయత్నం చేయదు. కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తే ఎవరిని కూడా సహించదు. ఇది దయాకర్ నాకు ఒక రిక్వెస్ట్, ఇప్పటికీ గవర్నమెంట్ మీ ద్వారా మీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సిబిఐకి ఇవ్వండి. ఎందుకంటే అందులో చాలా చాలా ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర కూడా చాలా విధ్వంసం జరిగింది. కాబట్టి దయాకర్ అన్న ఫోన్ కూడా ట్యాప్ అయింది. కాబట్టి తొందరగా వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిధులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సంగప్ప గారు, శరత్ గారు, అద్దెకి దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే విధంగా ఆయన అటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఇద్దరిని కూడా ఇరుక్కున పెట్టాలన్న ఉద్దేశంతో ఈ చర్యకు చేపట్టేటైంది. దీనికి హైకమాండ్ ఆమోదం ఉందా లేదా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. బట్ మొత్తానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇచ్చిన వెంటనే. కానీ అంత ఈజీగా తొందరగా అయ్యే వ్యవహారం కాదు, ఎందుకంటే ఘోష్ కమిషన్ రిపోర్టు స్టడీ చేయాలి, మళ్ళీ సిబిఐ ఆఫీసర్స్ ఈ కేసు పురాపరాలు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ దాని ఇంప్లికేషన్స్ సంవత్సరాల తరబడి ఉండే అవకాశం ఉంది. 2028 అసెంబ్లీ వరకు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుందని అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అల్టిమేట్గా ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.